దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. మరి ఈ సమయంలో శుభవార్త ప్రేక్షకులకు గుడ్ ఫ్రైడే అనగా శుభ శుక్రవారపు చర్చా వేదికకు ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. మరి ఈ దినము ప్రపంచం అంతా కూడా శుభ శుక్రవారాన్ని ఎంతో భక్తి భావనతో ఆరాధనతో ఆచరించే క్రైస్తవులు ఉన్నారు, క్రైస్తవేతరులు కూడా ఉన్నారు. మరి ఈ సమయంలో రెవరెండ్ శామ్యుయల్ సజ్జన్ గారు ఉన్నారు. వారు ఫౌండర్, లీడ్ పాస్టర్ ఆఫ్ న్యూ లైఫ్ బాప్టిస్ట్ చర్చ్ రామంతపూర్. అంత మాత్రమే కాకుండా మన మధ్యలో దైవజనులు రెవరెండ్ పి జాన్ స్పర్జన్ గారు ఉన్నారు, ఇవాంజలిస్ట్ పాస్టర్ గారు. ఈజ్ ద ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఆఫ్ జీసస్ ఫాలోవర్స్ మినిస్ట్రీస్. వారితో పాటు ఈ చర్చా వేదికలో పార్టిసిపేట్ చేయడానికి నేను ఐఎమ్ పాస్టర్ మోహన్ బాబు, చైర్మన్ సైన్ ఫెలోషిప్, మీ మధ్యలో రావడం జరిగింది. చాలా సంతోషము. ఈ సమయంలో మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. గుడ్ ఫ్రైడే అనేది ఇట్స్ ఏ జనరల్, అందరూ కూడా ఎంతో భక్తి భావనతో ఆరాధిస్తూ ఉంటారు. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్, ప్రత్యేకత ఏంటి, దాని యొక్క విశిష్టత ఏంటి? మనందరికీ తెలిసిన మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభులు వారు సిలువలో మరణించిన ఆ ప్రక్రియ, ఆ సంఘటన, ఆ దినమును క్రైస్తవ లోకమంతా కూడా జ్ఞాపకం చేసుకునే అది ఒక పరిశుద్ధమైన ప్రత్యేకమైన దినముగా మనం చూస్తూ ఉంటాం. ఆ గుడ్ ఫ్రైడే యొక్క ప్రాముఖ్యతను ఒకసారి మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఆ రోజు మరణిస్తున్న క్రమములో 3 ప్రాముఖ్యమైన విషయాలు నా మనసుకు వస్తూ ఉన్నాయి. ఒకటి, ప్రభు సిలువలో మరణిస్తున్నప్పుడు ఆయన ఒక చరిత్ర పురుషుడిగా మరణిస్తున్నాడు. జీసస్ డెత్ ఈజ్ ఏ హిస్టారికల్. ఆయన మరణము చరిత్రలో రాయబడింది. ఆయన మరణము వేసే క్రమంలో కూడా రాజులు, చక్రవర్తులు, ఆ తర్వాత ప్రజలు, వారందరూ అక్కడ ఉండడము, అది చరిత్రలో జరిగిన ఒక గొప్ప సంఘటనగా మనము చూడవచ్చు. ఎవ్వరు కూడా కొట్టివేయలేని కార్యం అది. సో ద డెత్ ఆఫ్ జీసస్ ఈజ్ వెరీ హిస్టారికల్. రెండవది, యేసు మరణములో ప్రవచనములు నెరవేర్చబడ్డాయి. నాట్ ఓన్లీ హిస్టారికల్, హిస్ డెత్ ఈజ్ ఎ ప్రాఫిటికల్. యేసు జన్మించినప్పుడు ఎన్ని ప్రవచనాలు నెరవేర్చబడ్డాయో, ఆయన సిలువ వేయబడినప్పుడు మరణిస్తున్న క్రమంలో కూడా చాలా ప్రవచనాలు, ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. మూడవది, ఆ గుడ్ ఫ్రైడే రోజు సిలువలో మరణిస్తున్న యేసును మనం చూస్తే, ద డెత్ ఆఫ్ జీసస్ ఈజ్ యూనివర్సల్. ఆయన మరణము సార్వత్రికమైనది. అంటే ఏదో ఒక జాతికో ఒక దేశం కొరకు ప్రభు మరణించలేదు. సర్వ మానవాళి పాప పరిహారార్థ నిమిత్తము శిలువ యజ్ఞంలో యేసుక్రీస్తు ప్రభు వారు మరణిస్తున్నారు. కాబట్టి ఆయన మరణము సార్వత్రికమైనది. కాబట్టి ఆ శుభ శుక్రవార ఆ క్రమములో యేసు యొక్క శిలువ సంఘటనను, కార్యాన్ని చూసినప్పుడు ప్రభు వారు ఒక చరిత్ర పురుషుడిగా, లేఖనాలు నెరవేరుస్తున్న, ప్రవచనాలను నెరవేరుస్తున్న ఒక దైవ కుమారుడిగా, దేవుని కుమారుడిగా, మెస్సైగా, అలాగే ప్రతి ఒక్కరి కొరకు మరణిస్తున్న ఆ గొప్ప సంఘటన అక్కడ మనకు జ్ఞాపకానికి వస్తుంది. చాలా అద్భుతంగా మీరు ఈ యొక్క వివరణ ఇచ్చారు. అయితే స్పర్జన్ గారు, చరిత్ర చూసినట్లయితే గొప్ప గొప్ప నాయకులు మరణించారు, గొప్ప వ్యక్తులు, పేరు పొందిన వారు మరణించారు. కానీ యేసు ప్రభులో ఉన్న మరణము, మీరు అడిగిన మాట, ప్రత్యేకతలో ఉన్న ఆ మాటలో ఉన్న వర్డ్ ఏంటిదంటే, పాపము లేని దేవుడు మరణించడం, మానవాళి గురించి మరణించడం, దట్ ఈస్ ద హోల్ ఎజెండా అని అనవచ్చు మనం. ఎజెండా ఆఫ్ ది గాస్పల్, లేకపోతే ఎజెండా, ప్రభువారి ఎజెండా ఏంటి అనగా, పాపము లేని దేవుడు పాపుల గురించి, పాపులమైన మానవాళ్ళ గురించి మరణించడం గుడ్ ఫ్రైడే. ఎందుకు గుడ్ ఫ్రైడే అని అంటారు అనగా, సజ్జన్ గారు చెప్తా ఉంటే నాకు అనిపించింది, శుభ శుక్రవారము. అసలు మనం యేసు ప్రభు వారు సిలువలో చనిపోతే సాడ్ ఫ్రైడే అనాలి. అవును, బట్ వి కాల్ ఇట్ గుడ్ ఫ్రైడే. ఎందుకు అనగా, ఇట్ బ్రింగ్స్ గుడ్నెస్, ఇట్ ఈస్ గివింగ్ ఎ హోప్, ఒక నిరీక్షణ. పాపులముగా మన స్థానములో ఆయన చనిపోతున్నారు కాబట్టి మనకొక శుభకరమైన వార్త, మనకొక శుభకరమైన నిరీక్షణ. ఆయన సిలువలో పొందిన ఆ రక్తం చిందించిన రక్తము ద్వారా, రక్తము చిందించకుండా పాపహారణ లేదు అనేది అది ఫౌండేషన్. క్రైస్తవ సమాజానికి, లేకపోతే మన క్రైస్తత్వానికి ద ఫౌండేషన్ ఈజ్ వితౌట్ రెమిషన్ ఆఫ్ ద బ్లడ్
దెర్ ఇస్ నో ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్. కాబట్టి శుభ శుక్రవారం అనేది ఏంటి అంటున్నారు, పాపము లేని ఏ సిన్లెస్ పర్సన్, ఏ సిన్లెస్ గాడ్ డైయింగ్ ఫర్ ఎ సిన్ఫుల్ పీపుల్. ఎస్, దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ది గుడ్ ఫ్రైడే. అందుకనే వి కాల్ ఇట్ గుడ్ ఫ్రైడే బికాజ్ ఇట్ బ్రింగ్స్ గుడ్ న్యూస్. మనం వీక్షిస్తున్న వారందరికీ ఒక శుభకరమైన వార్త. ఆయన సిలువలో మరణము ద్వారా మనకి జీవము. దట్ ఈస్ ద గుడ్ న్యూస్, దట్ ఈస్ గుడ్ ఫ్రైడే. దట్స్ వండర్ఫుల్. జీసస్ క్రైస్ట్ ఎందుకు రావాల్సి వచ్చింది? వై హీ షుడ్ కమ్ టు దిస్ వరల్డ్? అంటే వాట్ ఈస్ దట్ ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ దిస్ ఫాలన్ జనరేషన్? ఎందుకు ఆయన సిలువకు వెళ్ళాల్సి వచ్చింది? వై దిస్ గుడ్ ఫ్రైడే హ్యాస్ హ్యాపెండ్? నేను ఎవరైనా ఒక ప్రశ్న వేస్తే మన జవాబు ఏంటి? ఎప్పుడైతే మానవుడు పాపం చేసినప్పుడు మానవుడు 3 పోగొట్టుకున్నాడు. ఒకటి, హీ లాస్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధిని పోగొట్టుకున్నాడు. ఎస్. రెండవది, హీ లాస్ ద ఫెలోషిప్ ఆఫ్ గాడ్, దేవుని సహవాసాన్ని మానవుడు పోగొట్టుకున్నాడు. మూడవది, దేవుని పరిశుద్ధతను పోగొట్టుకున్నాడు. ఎప్పుడైతే పాపం ఎంటర్ అయిందో, అంతకుముందు దేవుడు ఎంత పరిశుద్ధుడుగా ఉన్నాడో మానవుడు కూడా అంతే పరిశుద్ధతను ఉన్నది. పాపం ఎప్పుడైతే ప్రవేశించిందో, ఆ చేయకూడని తప్పు చేశాడో, ఆ దేవుని సహవాసం అయితేనేమి, పరిశుద్ధతనేమి, ఆ దేవుని స్వారూప్యము సన్నిధిని మానవుడు పోగొట్టు. ఇది భూమి మీద మరలా తిరిగి మానవునికి ఇవ్వగలిగిన వాడు ఎవరు లేరు. అది పోగొట్టుకున్నది తిరిగి మానవునికి ఇవ్వడానికి ఆ దేవుడు తిరిగి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపి, ఓన్లీ త్రూ జీసస్ క్రైస్ట్, ఆ యేసు ద్వారానే తప్ప మానవుడు ఏది పోగొట్టుకున్నాడో అది తిరిగి ఆయనలోనే, ఆయన ద్వారా అది పొందుకోగలడు అన్న ఆలోచనలో దేవుడు తన యొక్క దైవిక ప్రణాళికను యేసుక్రీస్తులో ప్రభు నెరవేర్చి, ఆ దేవుడి కుమారుడైన క్రీస్తుని లోకం పంపడం ద్వారా, ఆయన రావడము, ఆయన శిలువలో మరణించడం ద్వారా మానవుడు పోగొట్టుకున్న సహవాసము తిరిగి ఐక్యపరచబడింది. సో ఒక రకంగా చెప్పాలంటే, వాట్ మ్యాన్ హ్యాస్ లాస్ట్ రీగెయిన్ ఇన్ ద క్రాస్ అనమాట. యేసు శిలువ మరణంలో మానవుడు ఏదైతే పోగొట్టుకున్నాడో ప్రభు దగ్గర ఆ రోజు పొందుకోగలగడానికి అది ఒక చక్కని ఆధారంగా ఉంటూ ఉన్నది. దట్స్ వండర్ఫుల్ సెట్. చాలా బాగుంది. మీరు యేసు ప్రభు మానవుడిగా జన్మించి, మానవుడిగా మరణించి, ఆ మానవత్వం, ద హ్యుమానిటీ, ఒకవేళ మానవుడిగా ఆయన ఈ లోకానికి జన్మించకుండా అంటే మరణించకుండా ఉంటే నేనే అనేవాడిని, నా బాధ, నా కష్టము, నా దుఃఖము ఆయనకు తెలియదని. అవును, రైట్, వి ఫాలో. సో చూస్తున్న వారు కూడా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, యాజ్ అ హ్యూమన్ గాడ్ వాజ్ బార్న్ సో దట్ హీ కెన్ రిలేట్ టు అస్. దట్ ఈస్ వాట్ హీ వాంట్ టు బి ఎ రిలేషనల్ గాడ్. అవును, ఏదో నేను వచ్చేసాను, నేను పుట్టేశాను, నేను చనిపోయాను అనుకుండా, he want to connect with us. Yeah, that's very connect good. with the Beautiful humanity word. connect with the humanity. That is the whole gospel. yes. అందుకనే దేవుని వారు చెప్తారు, God so loved the world that he gave his only begotten son. ఆయన మరణములో కూడా he is loving us so much. మనము వెళ్ళవలసిన స్థానము, he said, you know what, I am going to take Spurgeon's place. yes. I am going to take your place. అందుకనే we cannot say nobody can understand my suffering, nobody can understand what I am going through. No, God understands, because the human side of God understands our suffering, but the godly side, with మనం ఇందాక చర్చించినట్లు sinless, the godly side he wants to accomplish and give a hope. ఒక మాటలో చెప్పాలంటే, యేసు ప్రభు వారు మానవాళిగా మానవుడై వచ్చి మనల్ని అర్థం చేసుకుంటానికే ఆ మానవ రూపం ధరించి, వేరే ఏ రూపం ధరించినా మనమే అనేవారు మేము, he doesn't understand what I'm going through అని అనేవారు. కానీ ఆ హ్యుమానిటీ, హ్యూమన్ ఫామ్లో, అందుకనే ఓల్డ్ టెస్ట్మెంట్లో చూస్తే thou shall not do. నూతన నిబంధన కాడికి వస్తే యేసు ప్రభులో సమస్తము నిరీక్షణ, దట్ ఈస్ ఆల్ రూల్స్ బేస్డ్. ఇక్కడ వచ్చేటప్పటికి కృప, నా కృప నీకు చాలును అన్నట్టు. సో దట్ ఈస్ వాట్ ఐ థింక్ అన్న. ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్, దేవుడు లోకం ఎంతో ప్రేమించను. లోకం అంటే మనమే, వీఆర్ ద పీపుల్. ఈ గేవ్ ఈజ్ ఓన్లీ బిగాటన్ సన్, తన ఏకైక కుమారుణ్ణి, అద్వితీయ కుమారుణ్ణి మనకి ఇచ్చాడు. సో నౌ ద పాయింట్ హియర్ ఈజ్ God is love, he has given. At the same time, God is a holy God. Yes, Anna. So, because Adam sinned, ఆదాం పాపం చేశాడు కాబట్టి ఆ పరిశుద్ధతను కోల్పోయి, ఆజ్ఞాతిక్రమమే పాపం కాబట్టి అతనిని డెత్ రీచ్ అయింది. మరణము అతని మీద అజమాయిషి కలిగి ఉంది. ఈ డెత్ హ్యాస్ టచ్డ్ హిమ్.
సపరేషన్. డెత్ ఈజ్ నథింగ్ బట్ సపరేషన్ ఫ్రమ్ గాడ్. ఈవెన్చువల్లీ యూ డై, చనిపోతాం. దట్స్ వాట్. అది ఇక్కడ ఒక్క విషయం నాకేమనిపించిందంటే, హీ హాజ్ కమ్ ఆన్ హిజ్ ఓన్, ఇష్టపూర్వకంగా తండ్రి ప్రేమ వ్యక్తం చేసినప్పుడు, నా కుమారుని పంపాలని అనుకున్నప్పుడు ఆయన ఎస్ ఐఎమ్ గోయింగ్, ఆయన వచ్చిన తర్వాత హీ గేవ్ హిమ్సెల్ఫ్ వాలంటరీలీ. అండ్ ఆ రోజు కూడా మనం లాస్ట్ సిల్వర్లో మనం వీ కెన్ డిస్కస్ ఫర్దర్, కానీ ఒక మాట ఏంటంటే హీ గేవ్ హిమ్సెల్ఫ్, ఆయన కమిటెడ్ హిజ్ లైఫ్, ఆయన తన వాలంటరీలీ అప్పగించుకున్నట్టుగా మన లాస్ట్ వర్డ్లో చూస్తాం, ఫాదర్ ఐ సబ్మిట్ మై స్పిరిట్ అనేసి ఇచ్చేస్తాడు. సో అదేంటంటే హీ గేవ్ హిమ్సెల్ఫ్, ఎందుకంటే డెత్ కెనాట్ టచ్ హిమ్. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే టు ద పీపుల్ హు ఆర్ లిజనింగ్, ఎ సిన్లెస్ జీసస్ వేర్ డెత్ కెనాట్ టచ్ హిమ్. మరణం ఆయనను తాకనప్పటికీ, మరణం అతన్ని ముట్టలేనప్పటికీ, ఆయన తనకు తాను సిలువలో తన ప్రాణాన్ని నీ కొరకు నా కొరకు అప్పగించాడు. ఎందుకనంటే సో దట్ వి ఆల్ గెట్ ఏంటంటే రక్షణ రావాలి, తర్వాత దేవునిలో మనకు ఆ యొక్క నిరీక్షణ ఉండాలి అనేసి హీ హెస్ డన్ దట్. సో అందుకొరకే ప్లీజ్ మీరు చెప్తుంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చాడు అన్న ప్రశ్న వ్యక్తిగతంగా తీసుకుంటే, ఆయన నన్ను అర్థం చేసుకుని నా కొరకు వచ్చాడు. ఒకవేళ బైబిల్ ప్రకారం మనం చదివితే యేసుక్రీస్తు ప్రభువారు మానవాళి కొరకు, పాపుల కొరకు ఈ లోకంలో జన్మించిన దేవుడు అన్న మాటను మనం ఎంత స్పష్టంగా చెప్తామో, పర్సనల్గా తీసుకుంటే ఆయన నన్ను అర్థం చేసుకొని నా కొరకు ఈ లోకంలో జన్మించి, రెండవది యేసుని నేను అంగీకరించకముందు, ఎన్నుకోకముందు ఆయన నన్ను అంగీకరించాడు. He loved us first. He chosen us. ఆయన ఎన్నుకున్నాడు, అంగీకరించాడు. సో ఆ శుభ శుక్రవారం ఆరాధన కానీ లేక సిలువ మరణాన్ని చూస్తే, నా దేవుడు నన్ను అర్థం చేసుకున్నాడు. రెండవది, నా దేవుడు నన్ను అంగీకరించాడు. అంటే నేను పాపంలో ఉండగా, ఇంకా ప్రభుకు దురస్తునిగా ఉండగా, ప్రభుని నమ్ముకోకుండా ఒక ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్న అప్పటికీ ప్రభు నన్ను ప్రేమించిన దేవుడు, అంగీకరించి ఆయన తనను తాను అప్పగించుకున్నాడు. సో అర్థం చేసుకున్న దేవుడు, మనల్ని అంగీకరించిన దేవుడు, ఆయన సిలువలో తను తాను మన కొరకు వాలంటరీలీ తను అప్పగించుకున్నాడు. పీపుల్ స్ట్రైవ్ టు బి హ్యాపీ. అవును, బట్ చాలా వాళ్ళ లైఫ్ టార్గెటే అది హ్యాపీ. కానీ శుభ శుక్రవారంలో ఉన్న మెసేజ్ ఏంటంటే, యూ డోంట్ స్ట్రైవ్ టు బి హ్యాపీ, స్ట్రైవ్ టు బి హోలీ. అవును, హ్యాపీనెస్ ఇస్ ద బై ప్రోడక్ట్ ఆఫ్ హోలీనెస్. దట్ లాట్ ఆఫ్ పీపుల్ మిస్ ఇట్. మనం సంతోషంగా ఉండాలని తాపత్రయపడుతూ ఉంటాం. మనం పరిశుద్ధంగా జీవిస్తే సంతోషం ఆటోమేటిక్గా వస్తుంది. ద హ్యాపీనెస్ ఇస్ ద బై ప్రోడక్ట్ ఆఫ్ హోలీనెస్. ఆ హోలీనెస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ యేసు ప్రభు వారు. యేసు ప్రభు ఆ పరిశుద్ధతో మన జీవితంలో ఉన్నప్పుడు సంతోషం ఆటోమేటిక్గా వస్తుంది. ఆదామేమో ఆది కాండంలో హీ రెబెల్డ్ ఇన్ ద గార్డెన్, గాడ్ డిస్కనెక్టెడ్ విత్ గాడ్. యెహోవా దేవునికి పాపంలో వాడి దూరం అయిపోయారు. ఇక్కడ గార్డెన్ ఆఫ్ గెత్సెమనీలో మనం చూస్తే యేసు ప్రభు వారు తన్ను తాను అప్పగించుకొని, హీ సబ్మిటెడ్ హిమ్సెల్ఫ్ అండ్ విత్ ద ఫెలోషిప్ హీ కనెక్టెడ్ అస్ బ్యాక్ విత్ గాడ్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ గుడ్ ఫ్రైడే. ద ఫస్ట్ గార్డెన్లో దెర్ వాజ్ రెబెలియన్, వీఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. ఫస్ట్లో శామ్యుయల్ సజన్ గారు చెప్పిన రీతిగా ఇక్కడ గార్డెన్ ఆఫ్ గెత్సెమనీలో హీస్ బ్రింగింగ్ అస్ బ్యాక్ బై సబ్మిటింగ్ హిమ్సెల్ఫ్ విత్ ఒబీడియన్స్, బ్రింగింగ్ అస్ ఫెలోషిప్ విత్ గాడ్ టు హ్యావ్ గ్లోరీ. మూడో గార్డెన్ మనము ప్రకటన గ్రంథంలో యోహాన్ గారు చెప్తారు 20:21లో. ఫస్ట్ గార్డెన్లో ఏమో ఆదాము పాపం ద్వారా సెపరేట్ అయిపోయారు. ద సెకండ్ ఆడమ్ యేసు ప్రభు వారు మనం అంటే హీ బ్రింగ్స్ అస్ ఫెలోషిప్ బ్యాక్ టు గాడ్. సో దట్ ద ప్రాసెస్ ఈజ్ we end up in the final garden where we have fellowship with God for eternity. చాలా మంచిగా చెప్పారు, చాలా సంతోషము. ఎందుకంటే పీపుల్ స్ట్రైవ్ టు బి హ్యాపీ. నాకు సంతోషంగా ఉండాలి అంతే. బట్ సంతోషం అనేది పరిశుద్ధత యొక్క బై ప్రోడక్ట్. నువ్వు పరిశుద్ధంగా ఉండగలిగితే నువ్వు సంతోషం ఆటోమేటిక్ అన్నీ యాడ్ అవుతూ ఉంటాయి. ఇంకోటి మీరు గార్డెన్ ఆఫ్ గెత్సెమనీ చెప్పారు కదా, దాంట్లో ద హ్యూమన్ సైడ్ ఆఫ్ జీసస్ అంటే హీ వాజ్ స్ట్రగ్లింగ్. అంటే నార్మల్గా తండ్రి సాధ్యమైతే ఈ చిత్తమైతే ఈ గిన్నెను తొలగించమంటాడు. ఒక హ్యూమన్ పిటిషన్ ఉంది అక్కడ. అంటే వద్దులే, ఎందుకంటే జరగబోయే ఆ యొక్క
మహా ప్రక్రియ. క్రూరమైన ఆ యొక్క సిలువను వద్దులే అనుకున్న తర్వాత ఇమ్మీడియట్గా ఈ రికవర్డ్ హిమ్సెల్ఫ్ అండ్ ఈ సెడ్, తండ్రి నీ చిత్తమై జరుగును గాక. నేను అనుకుంటాను యాక్చువల్గా క్రాస్ కంటే ముందు గార్డెన్ ఆఫ్ గెత్సెమనీలోనే విక్టరీ. మనం ఎప్పుడైనా కూడా లార్డ్ దై విల్ బి డన్ అన్న రోజున we will have the victory. I really want you to take this ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ రోజైతే మనము దేవా నీ చిత్తం నా జీవితంలో నెరవేర్చబడును గాక, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దట్ ఈస్ ద డే ఆఫ్ అవర్ విక్టరీ. ఆమేన్. దట్స్ ఎ బ్యూటిఫుల్ థాట్ అన్న. చాలా మంచి అద్భుతమైన మాట అది. అవును. వాట్ ఈస్ ద ఎస్సెన్స్ అండ్ నెసెసిటీ ఆఫ్ దిస్? తర్వాత ఈ ప్రాసెస్ ఏంటి? వాట్ ఈస్ ద ప్రాసెస్? చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్ ఇది. ఏ విధంగా 7 words అనేవి మన జీవితాన్ని నిర్దేశించేవి, మన జీవితానికి ఒక అర్థం ఇచ్చేవి. ఏ విధంగా ఈ 7 words మనం తీసుకోవాలా? ఆ గార్డెన్ ఆఫ్ గెత్సెమనీ మనం చూసినట్లయితే ద హ్యూమన్ సైడ్ ఈ సఫరింగ్. అందుకనే మనం అందరం పాస్టర్స్ కాబట్టి వీక్షిస్తున్న పాస్టర్స్ కూడా ఒక మంచి పాయింట్, మనము ప్రభువు వల్ల తీసుకునేటప్పుడు ద కప్ అని అంటాం. కప్ అనే దాంట్లో అక్కడ యేసు ప్రభు వారు అక్కడ ఆ గెత్సెమనీ గార్డెన్లో లెట్ దిస్ కప్ పాస్ అవే. ఇప్పుడు మనం తీసుకునే కప్ దేనికి సాదృశ్యం అనగా, బికాస్ దట్ డింట్ పాస్ వి రిసీవ్ ద కప్ యాజ్ ఎ న్యూ కమాండ్మెంట్. ఆయన రక్తము ఆ కప్పు పాస్ అయి ఉండుంటే మరి ఎలాగుండనో మనకు తెలియదు, కానీ నీ చిత్తము జరిగించు. మీరు అన్న మంచి మాట, మన జీవితాల్లో కూడా నీ చిత్తము జరిగించు ప్రభువా అని అన్ననాడు మనకు జయము అని మంచి అద్భుతమైన మాట జ్ఞాపం చేశారు. మనము 7 మాటలు మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు, నాకు మన ప్రేక్షకులకి చాలా సింపుల్గా అర్థమయ్యేది, చనిపోతూ కూడా యేసు ప్రభు వారు మానవాళి పాపం మోస్తూ, అంటే యేసు ప్రభు వారు చనిపోతే సిలువ చూసిన వెంటనే ఆయన భూమి మీద పాత పెట్టారని అనుకుంటారు. మనం ఆలోచించవలసింది, ఆయన భూమికి ఆకాశమునికి మధ్యలో వేలాడుతున్నారు. అవును, సిలువ మీద ఉన్నారు, అవును, కానీ భూమి మీద లేరు. అది మనం అర్థం చేసుకోని అద్భుతమైన సత్యం. ఆకాశానికి భూమికి వేలాడుతున్న మధ్యలో నా గురించి మన గురించి ఆలోచించిన గొప్ప దేవుడు యేసు ప్రభు. ఆయన చెప్తున్న మొట్టమొదటి మాట, వీరేం చేయుచున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరికి క్షమించను. క్షమాపణ. ఎవరండి మనల్ని ఒక మాట అంటేనే మనం క్షమించము. అంత హింసిస్తున్న వారిని కూడా వీరిని క్షమించు ప్రభువా అనే క్షమాగుణము కలిగిన అటువంటి దేవాతి దేవుడు. ఆ క్షమాపణతో పాటు దొంగ అడుగుతాడు ఇమ్మీడియట్గా. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఇమ్మీడియట్గా. అందుకనే దేవుని వాక్యం ఒక మంచి మాట, టుడే ఇస్ ద డే ఆఫ్ సాల్వేషన్. ఈరోజే రక్షణ దినం. ఈ వీక్షిస్తున్న వారు ఎవరన్నా తెలియక ఇంకా నాకు టైం కావాలా అది ఇది అన్నవారికి ఈ రెండో మాట క్లాసికల్ ఎగ్జాంపుల్ పాస్టర్ గారు. దొంగ బాప్టిజం లేదు, చర్చికి వెళ్ళలేదు, బైబిల్ చదవలేదు, ఒక్కటే ఆ దొంగ చేసింది మధ్యలో ఉన్న వ్యక్తి ఎవరో అర్థం చేసుకున్నాడు. అంతే, అర్థం కావాలంతే. మనకు ఆయన ఎవరో అర్థమయ్యి ఆయన వైపు మరలాలి అంతే. ఒకడేమో యేసు వైపు మరలాడు, ఇంకోటి ఎప్పుడెప్పుడు దిగిపోదామా అని ఆలోచిస్తున్నాడు. అవును, మనం కూడా అనేక సార్లు ఎప్పుడు మనం పనులు చేసుకుందామా, ఏం చేద్దామా, ఏం సంపాదిద్దామా, ఏం చేద్దామని ఉంటుంది, కానీ ఎప్పుడు ఆధ్యాత్మికంగా ఎప్పుడు మనం ఆలోచించాం. ఈ దొంగ యేసు వైపు తిరిగి ఆ వ్యక్తి ఎవరో గ్రహించి అడిగిన మాట, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపం చేసుకో అన్న మాటలో గొప్ప సత్యము. అంటే ఈయన రాజు అని తెలుసుకున్నాడు, ఈయనకు ఒక రాజ్యం ఉంది. నీ రాజ్యం అంటే కింగ్డమ్ అంటే కింగ్ అయి ఉండాలి. సో కాబట్టి నీ రాజ్యంలో నన్ను జ్ఞాపం చేసుకో అంటే ఈయన రాజు, ఈయనకు ఒక రాజ్యం ఉంది, నేను చచ్చిపోతాను ఎలాగన్నా ఆ రాజ్యంలో నేను ఉండాలి అన్న గొప్ప మాటలో క్షమాపణ, ఇన్స్టెంట్ ఫర్గివ్నెస్. అవును. ఇంకొకటి, ఆయన లాంగ్ డ్యూరేషన్ అనుకుండొచ్చు, జీసస్ అంటాడు ఇన్స్టెంట్, బ్యూటిఫుల్. బట్ ఈ రోజు కూడా వీక్షకులకు నేడు, టుడే, నౌ ఇస్ ద డే ఆఫ్ సాల్వేషన్. గెత్సెమనీ తోటలో ఒక మాట చెప్పి, యేసు ప్రభువారు హీ టుక్ ద కప్ ఆఫ్ సఫరింగ్. మరి మనకేమి ఇచ్చారంటే కప్ ఆఫ్ సాల్వేషన్. ఆయన సఫరింగ్ కప్ తీసుకొని మనకు రక్షణ అనే పాత్రను మన చేతిలో రక్షణ పాత్ర పట్టుకొని. రెండోది, సిలువలో చనిపోతుంది, హీజ్ ఎ డయింగ్ థీఫ్. ఒక వారెన్ బ్రెస్పెన్ సేవకుడు అంటాడు, లివింగ్ థీఫ్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ ద డయింగ్ థీఫ్. అంటే ఇదే రక్షణ దినము అని అనుకున్నప్పుడు కొన్నిసార్లు దేవుడు మనకిచ్చిన సమయాన్ని కూడా మనము జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. ఇంకా నాకు టైం ఉందిలే, లాస్ట్ మినిట్లో నేను ఏసైను
పిలిస్తే అప్పుడు నాకు రక్షణ కలుగుతుందో, క్షమాపణ అనే ఆ లాస్ట్ మినిట్ కొన్నిసార్లు మనకు వస్తుందో రాదో. కాబట్టి ఆ దేవుడిచ్చే ప్రతి అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ దొంగ హీ అండర్స్టూడ్ ద టైమింగ్. ఈ సమయము దాటిపోతే నా జీవితం పోతుంది. సమయాన్ని అర్థం చేసుకున్నాడు, అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. మూడవది, ప్రభుని రిక్వెస్ట్ చేశాడు, నన్ను చేర్చుకుంటావని. అక్కడికక్కడే తనకు దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానం ఇచ్చి రక్షణ ఇచ్చారు. ఇంకో విషయం కూడా మనము ఆలోచన చేస్తే, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బాధ్యత. అద్భుతం అన్న. అందులో అక్కడ యేసు ప్రభు వారు పలికిన మాట అంటే చదువుతుంటేనే నాకు ఇట్లా గూస్ బంప్స్ వస్తాయి. అంటే అంత శ్రమలో కూడా, అవును, అంత శ్రమలో కూడా రక్తం కారిపోతుంది, ముళ్ళ కిరీటము, చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు. అటువంటి పరిస్థితుల్లో కూడా తల్లి గురించి ఆలోచిస్తారు. అవును, బ్యూటిఫుల్. యవనస్తులు ప్రత్యేకంగా, తమ్ముళ్ళు చెల్లెళ్ళు జాగ్రత్తగా మీరు ఆలకించాలి. దేవుని వాక్యం ఉంది, మనం ఎప్పుడు దీవించబడాలి, దీర్ఘాయుషపడాలి అని ఉంటాం. ద ఫార్ములా టు బి బ్లెస్డ్ అండ్ టు లివ్ లాంగ్ ఈజ్ రైట్ దేర్ ఇన్ ద బైబిల్. ఆయన ఎఫెసీ గ్రంథంలో ఒక మాట ఉంది, నీవు తల్లిని తండ్రిని సన్మానించినప్పుడు నువ్వు దీవించబడి దీర్ఘాయుషుగా ఉండవు. అవర్ రోల్ మోడల్ ఈజ్ యేసు ప్రభు వారు. అంత కష్టములో, బాధలో, అంత ఆయన వేదనలో, లోక పాపము మోస్తున్న సమయంలో కూడా తల్లి గురించి ఆలోచించి తన శిష్యుడైన యోహానుకు అప్పచెప్పాడు. హీ హ్యాండెడ్ ఓవర్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హిస్ మదర్ టు అ బిలవర్డ్ సన్. మనము వీక్షిస్తున్న ప్రత్యేకంగా యవనస్తులు, తమ్ముళ్ళు, చెల్లెలు, బ్రదర్స్, సిస్టర్స్ గమనించవలసింది, తల్లిదండ్రుల్ని సన్మానించాలి. అన్న మీరు పర్మిషన్ ఇస్తే ఇంకో మాట చెప్తాను. తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఏమేమో చేస్తుంటారు బిడ్డలు. ఏదో టూములు కట్టేస్తారు, ఆ దినాలు ఈ దినాలు అంటారు. కానీ నేను జోషి గారు మా నాన్నగారు మాకు నేర్పింది, తల్లిదండ్రులు బతుకున్నప్పుడే వారిని సన్మానించాలి, బతుకున్నప్పుడే వారిని గౌరవించాలి, బతుకున్నప్పుడే వారి హృదయాలని మెప్పిపెచ్చే బిడ్డలుగా ఉంటే దట్ విల్ ద బెస్ట్ థింగ్. మన మాదిరి యేసు ప్రభు, హీ ఫుల్ఫిల్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ సన్. ఎప్పుడైతే మన తల్లిదండ్రులు మనం ప్రేమించి గౌరవిస్తామో, అంటే వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తే వీఆర్ నాట్ గోయింగ్ టు రిసీవ్ అనేది అక్కడ స్పష్టంగా స్పర్జన్ మాటలో మనకు తెలుస్తుంది. అంటే వెరీ కండిషనల్ బ్లెస్సింగ్. ఆ ప్రభు బాధ్యత అక్కడ అద్భుతంగా చేస్తున్నారన్న. నాకు సిలువలో యేసే ఎట్లా అనిపిస్తుంది అంటే, వి సీ ద క్యారెక్టర్ ఆఫ్ జీసస్. ఆయన ప్రేమ చూపించాడు, క్షమాపణ చూపించాడు, బాధ్యత కూడా అద్భుతంగా నెరవేర్చాడు. ఐ సీ దట్. అంటే we see the very beautiful character of Jesus even on the cross. అంటే ఎవరస్తులు ఒక మాట అన్న, we only talk, we don't walk, but Jesus talked and he walked also. Yes, that's he very talked about love, he talked about forgiveness. What he talked, he practiced. మనం ఏం చేస్తామంటే, preaching is very easy, practicing is very hard. But Jesus set a model. What he preached, he practiced. Wonderful message of Good Friday, Shubha Shukravaram. Last words from both of you, then we'll wrap it up. మీరు యేసు యొక్క సిలువ మరణమును మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు 3 విషయాలు నా మట్టుకు నేను దేవునికి వందనాలు చెల్లిస్తానంటే, దేవుడు ఇచ్చిన సహవాసము, రెండోది జీవితంలో దేవుడు అనుగ్రహించిన సమాధానం, ఆయన మరణము ద్వారా మానవునికి దేవుడిచ్చిన సమాధానం, మూడవది ఆ దేవుడిచ్చిన గొప్ప నిరీక్షణ. వీఆర్ నాట్ ఎ హోప్లెస్ పీపుల్, వీఆర్ ఎ పీపుల్ ఆఫ్ ఎ బ్లెస్సెడ్ హోప్. ఆ సిలువలో యేసు మరణిస్తూ 6th వర్డ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ వర్డ్, ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు. ఐ హావ్ ఫినిష్డ్ అనలేదు, ఇట్ ఈస్ ఫినిష్డ్. అంటే ఆయన చేయాల్సినవంతా కూడా ప్రభు సంపూర్ణంగా చేసి ఫుల్లీ పెయిడ్. అది విజయ కేక. ఇట్స్ ఎ విక్టోరియస్ క్రై. ఇట్స్ నాట్ ఎ పెయిన్ఫుల్ క్రై, ఇట్స్ ఎ విక్టోరియస్ క్రై. ఆ సిలువలో యేసు ప్రభు ప్రార్థనతో ప్రారంభించాడన్న. తండ్రి అని పిలిచి ప్రార్థనతో. హీ క్లోజ్ ద మినిస్ట్రీ విత్ ప్రేయర్. ఇన్ బిట్వీన్ ప్రభుతో తండ్రితో ప్రార్థనతో అద్భుతమైన సహవాసం. సో ఆ ప్రేయర్ఫుల్ లైఫ్ అనేది అది ఇన్కల్టివేట్ చేసుకోగలిగితే we can have a wonderful blessed life. Thank you so much. Final words, sir. Good Friday lo the what we can understand anna, Jesus died so that we can have life. Jesus suffered so that he can put a smile back on our face. Yes. Jesus said it is finished so that we can begin. We can begin. Where Jesus finished, we can begin. We can begin. Wonderful. Provided meer inda kanna mata, if we are at the feet of the cross, when he finished, we can pick up from there
what he We can offers. start. Yeah, absolutely. That is a message. Amazing word. That's We the can wonder. start. Anybody అన్న, Anybody. not only people who know. Yeah. అక్కడ అనేకులు ఉన్నారు. సెంచురియన్ యు నో, మనకు తెలియదు, బిలివరు కాదు, నమ్మడు కాదు, కానీ ఆ సెంచురియన్ కూడా మోకాళ్ళ మీద ఉండి ఈయన నిజమైన దేవుని కుమారుడు. సో ఎనీబడి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫెయిత్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వేర్ వి ఆర్, వెన్ వి అప్రోచ్ ద క్రాస్, we can start a new beginning. Yes. New life, new beginning, new marriage, new relationship with God. Anything, because God at Good Friday, He makes everything new. That is the message of Good Friday. సో థ్యాంక్ యూ సో మచ్. వీక్షిస్తున్న శుభవార్త ప్రేక్షకులకు అందరికీ కూడా మేబీ యూ మైట్ హ్యావ్ ఎంజాయిడ్ దిస్. కాబట్టి ఈ యొక్క శుభ శుక్రవారపు సందేశాన్ని మీ జీవితాలలో సంధించి ఆచరించి ధన్యులు కావాలని కోరుకుంటూ ఈ యొక్క చర్చా వేదికను ముగిస్తున్నాము. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ రెవరెండ్ జాన్ స్పర్జన్ గారు అండ్ రెవరెండ్ Thank you so శామ్యూల్ much, సజ్జన్ Anna. గారు. Thank you, Mohan. థ్యాంక్ యూ సో మచ్. Thank you. థ్యాంక్ యూ. For the blessed time.